జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. సుధీర్ శర్మ గారు, పరిస్థితి చూస్తుంటే ఆఖరికి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద రోజు ప్రతి ఇంట్లో రోజు వినపడేటువంటి గోవింద నామాలను కూడా రీమిక్స్ చేస్తూ పాడినటువంటి ఈ పాట చూస్తూ నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మీ 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 స్టేట్మెంట్స్ ఏంటి దీనిపైన? కలౌ వెంకటనాయక. కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరన్నా ఉన్నారు అంటే వెంకటేశ్వర స్వామి వారని అందరి నమ్మకం. ప్రతి హిందువు ఇక్కడ హిందువులా కాదా అనేది తీసి పక్కన పెడితే, ఇటీవల జరిగినటువంటి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మిసెస్ గారు కానివ్వండి, లేదంటే వేరే మతస్థులు వేరే దేశస్థులు కూడా మనం తిరుపతి కొండ నడకదారులు వెళ్తూ ఉంటే చక్కగా తపస్సు చేసుకుంటూ జపం చేసుకుంటూ కనపడుతూ ఉంటారండి చాలా మంది కూడా. అసలు అన్య మతస్థులు అన్య దేశస్థులు, మన దేశస్థులు కాదు, మన మతస్థులు కాదు. అలాంటిది మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం తమిళనాడు. ఈ తమిళనాడు వాళ్ళకు ఉండేటువంటి ఒక రకమైనటువంటి ప్రాంతీయ అభిమానం, అది ఒక పిచ్చికి పరాకాష్ఠలో ఉంటుందండి. ముఖ్యంగా ఓ మాట చెప్పాలంటే మదరాసికా బచ్చా కబీనా సచ్చా అంటారు. జీవితంలో నిజం చెప్పారట వాళ్ళు ఎప్పుడు. అలాగే ఒక ప్రాంతీయ అంటే భగవంతుడు ఒక ప్రాంతానికి చెందినటువంటి వాడు కాదు. మనతో పాటు సమానమైనటువంటి భక్తుల సంఖ్యతో దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళలో తమిళనాడు వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది కూడా. అవును. అలాంటిది అసలు ఒకప్పుడే ప్రాంతీయ భాషలుగా అంటే మన భాషా పాలిత ప్రాంతాలుగా విభజించబడేటువంటి మన 3 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ఏదో పరమైనటువంటి చిన్న చిన్న సమస్యలతో కొట్టుకోటు నీళ్లు కావచ్చు, ఇలాంటివి ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు, చిన్న చిన్న గొడవలతో ఉంటూనే ఉన్నాం. అట్లాంటి వాటికి అగ్నికి ఆద్యం తోడైనట్టుగా ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ రిమిక్స్ సాంగ్స్ అన్ని కూడా. అందులో ఏవైనా చేయొచ్చు. చివరికి కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి మీద కూడా ఈ రకమైనటువంటి హేయమైనటువంటి నీచమైనటువంటి క్రియకి పాల్గొనడం అనేది నిజంగా ఖండించాల్సినటువంటి విషయం. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు ఆయన అనుగ్రహం కోసం పరితపించేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన మనం అన్ని గంటల సేపు క్యూలో నిలబడ్డా ఒక్క క్షణం కనబడితే చాలనుకుంటాం. అలాంటి మహిమాన్వితమైనటువంటి స్వామివారి గోవిందనామాలను కూడా మలినం చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రీమిక్స్లు చేసుకొని పాటలు పాడుతూ ఇలా చేయటం అనేది అది నిజంగా చాలా నీచమైనటువంటి పనిగా మనం భావించాల్సిన అవసరం, ఖండించాలి తప్పనిసరిగా. ఇట్లాంటివి ఇక్కడ అసలే తమిళనాడులో ఇప్పుడున్నటువంటి హేతువాదం అంటే హిందుత్వం లేదు, సనాతన ధర్మం లేదు అనేటువంటి ముఖ్యమైనటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు కావచ్చు మాట్లాడుతున్నటువంటి మాటలు. అలాంటి సందర్భంలో అదే రాష్ట్రం నుంచి కొంతమంది వ్యక్తులు ఇలా చేయడం అనేది చాలా ఘోరమైనటువంటి పనిగా భావించాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు శర్మ గారు, ఇప్పుడు ఒకవేళ దీనిపైన అంటే మీ సైడ్ ఆల్రెడీ జనసేన నాయకులు దీనిపైన కంప్లైంట్ చేయడం జరిగింది, కానీ రియాక్షన్ అట్లీస్ట్ ఇప్పటికైనా అంటే మీలాంటి పెద్దలు, అదేవిధంగా వేద పండితులు, అదేవిధంగా వేదం చదువుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతా కాస్త ఇప్పటికే ఒక రకమైనటువంటి రిటాలియేషన్ మొదలైనట్టుగా కనిపిస్తూ ఉంది. దీనిపైన కంప్లైంట్స్ దాకా వెళ్తూ ఉన్నట్టుంది. ఇలాంటి మరోసారి రాకుండా జరగాలంటే ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదంటారు? జనాల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అసలు ఇది? ఇక్కడ ముందు సెక్యులరిజం అనేటువంటి ఒక విధానం ఏదైతే ఉందో మన భారతదేశాన్ని నాశనం చేస్తుందనే చెప్తాం. ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడొచ్చు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడొచ్చు అని వాక్ స్వాతంత్రం అనేటువంటి ఒక స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఒక ధర్మాన్ని అంటగడుతూ ఉంటే ఏమి చేతగాని వాళ్ళలాగా చేతులు కట్టుకొని కూర్చోవడం అనేది సరైనటువంటి పని కాదు. ఇలాంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా అలాంటి వాళ్ళని తప్పనిసరిగా న్యాయపరంగా ధర్మపరంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైట్. ఒకసారి కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. కిరణ్ గారు, పరిస్థితులు చూస్తుంటే అంటే ఇదే మొదటిసారి ఏం కాదు, రీసెంట్ టైమ్స్లో తమిళనాడుకు సంబంధించినటువంటి చాలామంది ఆ పెరియార్ భావజాలంతో కావచ్చు, నాకు తెలిసి ఆ పెరియార్ అనేటువంటి వ్యక్తి యొక్క ఆ ఆలోచన విధానమే అనుకుంటా ఇంతలాగా ఇబ్బంది పెడుతుంది తమిళనాడుని. ఇన్ఫ్యాక్ట్ ఇబ్బంది అని కాదేమో, అక్కడ ఉన్న వాళ్ళందరి బుర్ర కూడా అలాగే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది చాలా మందిది. ఇందాక సుధీర్ శర్మ గారు చెప్పినట్టుగా తిరుపతికి వచ్చేటువంటి తెలుగు భక్తులు ఎంతో, తమిళ భక్తులు కూడా అంతే, వాస్తవం ఇదైతే. అయినప్పటికీ కూడా అంతమంది భక్తులున్న చోట ఇలాంటి దేవుడి పాటని స్పెసిఫైడ్గా
వెంకటేశ్వర స్వామి పార్టీని ఈ విధంగా చేయడం, ఒకవేళ మనలాంటి వాళ్ళు ఎవరైనా పెరియార్ని కరెక్ట్గా అసలు వాడు కరెక్ట్ కాదు అనేటువంటి ఉద్దేశాన్ని ఒక వీడియో చేస్తేనే చాలా పెద్ద ఎత్తున తిట్టేటువంటి సమాజం, తమిళ సమాజం చాలా గట్టిగా రియాక్ట్ అవుతారు వాళ్ళు. బట్ మనం ఎందుకు ఇలాంటి వాటిపైన చాలా గట్టిగా రియాక్ట్ అవ్వకుండా చాలా స్మూత్గా తీసేసుకుంటున్నాం? కిరణ్ గారు, కిరణ్ గారు, ఐ థింక్ యువర్ ఇంటర్నెట్ ఇష్యూ, కిరణ్ గారు మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. కిరణ్ గారు రైట్, నేను ఒకసారి కిరణ్ గారు మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది, నేను ఒకసారి మళ్ళీ సుధీర్ శర్మ గారి దగ్గరికి వెళ్తాను. సుధీర్ గారు, సార్ శర్మ గారు, ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ఇందాక నేను అన్నట్టుగా తమిళ మనం పెరియార్ని ఏమన్నా గట్టిగా అంటే ఏడిచేస్తారు, మామూలు ఏడుపు కాదు, మనల్ని కొట్టడానికి చంపేసేంత వరకు కూడా వెళ్ళిపోతారు తమిళోళ్ళు. మరి అలాంటిది మనం ఎందుకు చూస్తూ ఊరుకోవాలి ఇలాంటి వాళ్ళపైన? అస్సలు ఊరుకునే సమస్య లేదండి. తప్పనిసరిగా మేము కూడా మా బ్రాహ్మణ సమాజం ఏదైతుందో పరశురామ బ్రాహ్మణ సమాజం హైదరాబాద్ నుంచి మేము కూడా కంప్లైంట్ చేయడానికి అంత సిద్ధమవుతున్నాం ఇట్లాంటి వాళ్ళ మీద. ఇట్లా ఒక చోట కాదు, అన్ని ప్రాంతాల్లో అన్ని హిందూ సమాజ ధర్మ సంఘాలు ఏవైతే ఉన్నాయో అందరూ ఇట్లాంటి వాళ్ళని, అంటే ఇలాంటి సమస్య మరలా రాకుండా తుదముట్టించాలి, మొత్తం ఇలాంటి సమస్యను మరలా రాకుండా చేయాలి అంటే ప్రతి చోట హిందువులు ఎంతమంది అయితే ఎక్కడైతే ఉన్నారో అన్ని చోట్ల వీళ్ళ మీద మతపరమైనటువంటివి, ఇక్కడ క్రిస్టియన్స్ ఏదైనా మాట్లాడితే మతపరమైనటువంటి మాటలు మాట్లాడాలని చెప్పి కేసులు పెడతారు, ముస్లింస్ మాట్లాడితే పెడతారు. మరి అలాంటిది హిందువులు కూడా ఇప్పుడు న్యాయం అనేటువంటిది అందరికీ సమానంగానే ఉండాలి కదా. కాబట్టి ఇలాంటివి అంటే హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దేవతల విషయాలు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పటికి చాలా మందికి బుద్ధి చెప్పడం జరిగింది. మానవులు ఫిజికల్ గా చెప్తున్నది ఉంది, భగవంతుడు కూడా మరణ రూపంలో ఆల్రెడీ వాళ్ళకి మరణ శాసనం రాసి ఇచ్చేసినటువంటి శిక్షించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవ్వరూ కూడా ఊరుకోవద్దు, ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇలాంటప్పుడే సంఘటితం కావాలి. మన పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు భారతీయులందరూ మనందరం ఒకటే అని చెప్పి సంఘటిత భావాన్ని ఎలా అయితే వ్యక్తీకరించారో అలాగే హిందూ సమాజం మీద ఎవరైనా ఇలాంటి దుర్భాషలు, నీచమైనటువంటి హేయమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళని తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా న్యాయపరంగా ఎదుర్కొని వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం. ఒక్కసారి శిక్షిస్తే మరలా ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండడానికి అవకాశం. ఖచ్చితమైనటువంటి చర్య ఖచ్చితంగా అవసరం ఇక్కడ. ఎందుకంటే చెంపపెట్టు లాంటి చర్య గనక మనం తీసుకోకపోతే ఇలాంటి పేటరేగిపోయేందుకు చాలా ఆస్కారం ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పండి సుధీర్ శర్మ గారు, చెప్పండి. ఇలాంటివి అదేనయ్యా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరికి వాళ్ళు మనకెందుకు వచ్చిందిలే అని చెప్పి అందరూ వదిలేస్తున్నారు. అలా వదిలేయటం బట్టే ఇవాల్టి రోజున అనేక రకాలైనటువంటి మన ధర్మం